జనరల్‌గానే మీరు ఆహార నియమాలు అంటే ఏదైనా జబ్బులు రాకుండా ముందుగా ప్రివెన్షన్ అలా చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడే కాదు కొన్నాళ్ళ నుంచి బ్రాయిలర్ చికెన్ అసలు మంచిది కాదు. దాంట్లో హార్మోన్స్ ఉంటాయి. అవి తినడం వల్లే చిన్న పిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు. 7, 8 ఏళ్లకే మెచ్యూర్ అవుతున్నారు అని. నిజమేనా మ్యామ్? ఎక్కువ తినడం వల్ల. ఇప్పుడు ఇంతకు ముందంటే చికెన్ అనేది అంటే నాన్ వెజిటేరియన్ అనేది ఏదో ఒకేషనల్‌గా ఉండేది. ఏదైనా ఎవరైనా గెస్ట్ వచ్చారో లేకపోతే ఆల్మోస్ట్ మంత్లీ ట్వైస్ తింటే కూడా ఎక్కువ. సో ఎక్కువ తిన్నారు అంటే మంత్కి 2 సార్లు అట్లా ఉండేది. కానీ ఇవాళ చికెన్ అనేది అది రెగ్యులర్ ఫుడ్ అయిపోయింది. ఇదివరకు లాలీపాప్స్ అని లేకపోతే ఇలా క్యాండీస్ అని తినేవాడు. ఇప్పుడు చికెన్ లాలీపాప్స్, ఇలా చికెన్ క్యాండీస్, ఇలా అన్ని చికెన్ వింగ్స్, చికెన్ ఇంకా రకరకాలుగా పిల్లల్ని ఆకర్షించేటట్టుగా కూడా డిషెస్ వచ్చినాయి. టేస్ట్ ముఖ్యంగా పిల్లలు దీనికి బాగా అలవాటు పడిపోయి ఒక బానిసలుగా అయిపోయారు మరి, అంటే అడిక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్ ఎలా అడిక్ట్ అయ్యారో చికెన్ కూడా అడిక్ట్ అయిపోయారు బాగా. ఇప్పుడు పిల్లలకి చికెన్ కనుక పెట్టకపోతే వాళ్ళు ఎంత గొడవ చేస్తున్నారంటే తిండి కూడా మానేస్తున్నారు. అవును, చికెన్ లేదు ఈరోజు తినను అని చెప్పి. ఎందుకని ఇంత అలవాటు పడిపోయారు అని అంటే ఆ టేస్ట్కి. చికెన్ అంటే మళ్ళీ లెగ్ పీసెస్, చికెన్ లాలీపాప్స్ లెగ్ పీసెస్లో అది మంచి కండ కావాలి, దానికి మజిల్ కావాలి. నార్మల్గా మీరు నాటుకోడి కనుక తీసుకుంటే నాటుకోళ్ళు చూడండి, దాన్ని లెగ్స్ మీరు చేసిన చాలా సన్నగా ఉంటాయి. ఇంతంత ఇలా చికెన్ పీసెస్ మీకు ఆ పోస్టర్లో ఆ యాడ్స్లో చూపించే అంత ఇంతంత చికెన్స్ ఉండవు, ఆ లెగ్ పీసెస్ కానీ. కానీ ఇక్కడ ఈ పౌల్ట్రీలో పెంచే పౌల్ట్రీ ఫామ్లో నుంచి వచ్చే చికెన్స్కి ఆ లెగ్స్ మీకు అంత ఫ్యాట్ రావాలి అంటే మజిల్ రావాలి అని చెప్పి ఇంజెక్షన్స్ ఇస్తారు వాటికి. అంటే అవి గ్రో అవ్వడానికి పూర్తిగా అది ఆ కోడి స్ట్రెస్లో పెరుగుతుంది. అంటే ఒక కోడి ఇలా నిలబడితే అది కూర్చుంటుందా పడుకుంటుందా అని ఏం కాదు, దాన్ని 24 hours తింటానే ఉంటుంది. 3 monthsలో అది మనకి రెడీ అయిపోతుంది. సో అంత మజిల్ ఇవ్వడానికి వాటికి ఇచ్చే హార్మోన్స్, మళ్ళీ ఇంజెక్షన్స్ కావచ్చు, ఫీడ్ కావచ్చు. ఫీడ్లో కూడా ఉన్నాయి, రకరకాల ఫీడ్స్ ఇస్తారు వాటికి ఆహారం. అలాగే యాంటీబయాటిక్స్, ఇవన్నీ కూడా వాటిని చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని పెంచుతారు. నేనేమంటానంటే వాళ్ళని పిల్లల్ని ఆకర్షించేటట్టుగా ఆ లెగ్ పీసెస్ ఇంతంత రావడానికి పౌల్ట్రీ కోడికి తప్ప నార్మల్ కోడికి ఉండదు అట్లా. ఆ లెగ్ పీస్ ఇచ్చినా కూడా మీకు ఇంత సన్నగా ఒక పీస్ లాగా ఉంటుంది అంతే. దీని వలన ఎక్కువగా తినడం వల్ల, అకేషనల్గా ఎప్పుడో ఒక్కసారి తింటే ఏం ప్రాబ్లం ఏం లేదు, తినొచ్చు. ఈ రోజు తినడం వల్ల ఆల్మోస్ట్ స్నాక్ కానీ వారానికి ఖచ్చితంగా 3 రోజులు తినేవాళ్ళు ఉన్నారు, వారం అంతా తినేవాళ్ళు ఉన్నారు ఏదో ఒక రూపంలో. సో దాని వలన మన బాడీలో హార్మోన్స్ అనేవి ఖచ్చితంగా వేరే ఫారిన్ హార్మోన్స్ అనేవి మనకు వస్తున్నాయి. గ్రోయింగ్ ఏజ్లో పిల్లలకి చాలా ఎఫెక్ట్ అవుతారు. ముఖ్యంగా ఆడపిల్లలకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వచ్చిందంటే వెంటనే పడేది పీరియడ్స్లోనే కదా. మనం అవును, ఎక్కువ అసలు హార్మోన్ ఇష్యూస్ అనేవి మన ఉమెన్లోనే చూస్తాము. స్ట్రెస్ వల్ల ఉంది, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, తినే ఆహారాలు మారిపోవడం వల్ల. చికెన్లోనే కాదు, ఈవెన్ మన వెజిటేరియన్లో కూడా ఇప్పుడు వాడే మెడిసిన్స్ ఏవైతే పెస్టిసైడ్స్ ఉన్నాయో చాలా స్ట్రాంగ్ పెస్టిసైడ్స్ వస్తున్నాయి. పచ్చిమిరపకాయలు కాడి నుంచి ఆకుకూర కాడి నుంచి అన్నిటిలో కూడా ఎక్కువగా చికెన్ అలవాటు పడడం వల్ల హార్మోన్స్ అనేవి వస్తున్నాయి. ఇది మనం చెప్పడం కాదు, మీకు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అథారిటీయే కొన్ని టెస్టులు చేసినప్పుడు వీళ్ళకి ప్లేయర్స్కి అథ్లెట్స్కి టెస్టులు చేసినప్పుడు వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఇప్పుడు వెయిట్ లిఫ్టర్స్ కానీ లేకపోతే అథ్లెట్స్కి కానీ చేసినప్పుడు వాళ్ళకి వేరే అందులో హార్మోన్స్ తర్వాత వేరే రకాలవి కనపడడం వల్ల ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి. సో కొంతమందికి మిల్క్లో నుంచి వచ్చినాయి, ఎందుకంటే మిల్క్ కూడా ఇట్స్ చాలా డేంజర్. ఇప్పుడు మన ప్యాకెట్ మిల్క్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఏం కలుపుతున్నారో తెలియదు. సో ఈ పాల నుంచి తర్వాత ముఖ్యంగా ఈ పౌల్ట్రీ చికెన్ తినే వాళ్ళ నుంచి వచ్చే అవకాశం కాదు, వాటి వల్లనే ఈ హార్మోన్స్ ఇక్కడ కనబడుతున్నాయి అని చెప్పి
అథారిటీ ఇది రీసెర్చ్లో కూడా మనకి ఇది జరిగింది. చికెన్ తింటేనే ఎందుకు వస్తుందంటే నార్మల్గా ఈ ఎప్పుడో ఒకసారి తినే వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఏమీ రాదు. ఎవరైతే రెగ్యులర్గా తింటున్నారో వాళ్ళకి మాత్రం, ముఖ్యంగా చిన్నపిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి తొందరగా తెలుస్తుంది. ఎందుకంటే ఇమీడియట్గా మనకి గైనిక్ సిస్టమ్ మీద పడుతుంది కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. అది ఒక్కటే ప్రభావం కాదు, కదలకుండా కూర్చోవడం కూడా ఒక ఇష్యూ. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, మెంటల్ యాక్టివిటీ ఎక్కువ అవడం వల్ల, దీని వలన కూడా ఇలాంటి చేంజెస్ ఇప్పుడు ఎక్కువ శాతం మనం చూస్తున్నాం. ఇప్పుడు దీన్ని యోగా ద్వారా ఎట్లా మనము అంటే సరైన టైంకి మెచ్యూర్ అయ్యేలాగా మనము దాన్ని పోస్ట్పోన్ చేయలేమా, అలా కరెక్ట్ చేయలేమా? కరెక్ట్ చేయొచ్చు, 100% చేయొచ్చు. వాళ్ళు రెగ్యులర్గా కొన్ని ఆసనాస్, ఇప్పుడు అందరూ చేయగలిగే ఆసనాస్, సింపుల్ స్ట్రెచింగ్ ఆసనాస్ ఏంటి అంటే సూర్య నమస్కారం. కనీసం మేము అంత చేయలేము, ఆసనాలు చేయలేము అని అనుకుంటే సూర్య నమస్కారాలు చాలా హెల్ప్ అవుతాయి. అవే కాకుండా ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంది అని అంటే వాళ్ళకి పర్టికులర్గా కొన్ని ఆసనాస్ ఉన్నాయి. అంటే పెల్విక్ ఓపెన్ అయ్యే ఆసనాస్, సో కంప్లీట్గా స్ట్రెచ్చింగ్ అంటే రివర్స్ పొజిషన్, విపరీత కరిణి అని ముద్రాస్ కూడా ఉన్నాయి. విపరీత కరిణి ఉంది, సర్వాంగాసనం ఉంది, ఆల్ త్రికోణాసనాస్ అండ్ స్టాండింగ్ బ్యాలెన్సింగ్ ఆసనాస్ ఉన్నాయి. ఈ ఆసనాస్ అన్నీ కూడా ఉన్నాయి. దీనికి మనం ఒకటి డిజైన్ చేసాం. ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కి ముఖ్యంగా ఎదిగే పిల్లల్లో ఇలాంటివి పర్టికులర్ కొన్ని ముద్రాస్ ఉన్నాయి, బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, డైట్ చెప్తాము. ఇలా ఒక చేస్తే 3 monthsలో వాళ్ళకి ఆ చేంజెస్ అనేవి వచ్చేస్తాయి. ఓకే. ఈవెన్ పీసీఓడి ఉన్న, పిఎంఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న, ముఖ్యంగా పెయిన్ఫుల్ పీరియడ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఓకే, చక్కగా చెప్పారు మ్యామ్. మీరు అన్నట్లుగా ఈ చికెన్ తినడమే కాదు, ఫాస్ట్ ఫుడ్ తింటారు, శారీరక వ్యాయామం ఉండదు, ఒబెసిటీ వల్ల, ఇలాంటి వాటి వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది రావడము, దానివల్ల త్వరగా మెచ్యూర్ అవ్వడం ఇలా జరుగుతుంది. సో యోగా అండ్ రకరకాల థెరపీస్ ఉన్నాయి ఇక్కడ. సో దాన్ని కనుక ఫాలో అవుతే కనుక దీన్ని మనము కరెక్ట్ ఏజ్కి తీసుకురావచ్చు. సో ప్రతి ఫుడ్ కూడా కలుషితమైన నేపథ్యంలో ఖచ్చితంగా మెంటల్ టెన్షన్ లేకుండా గట్ హెల్త్ మంచిగా ఉంచుకుంటూ ఉంటే కనుక ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో యోగా ద్వారా ఇది సాధ్యమవుతుంది. చక్కగా చెప్పారు మ్యామ్. అంతేకాదు, మరి ప్రోటీన్ కావాలి అంటే యాక్చువల్లీ మంచి ప్రోటీన్ అనేది నాన్ వెజ్ నుంచి వస్తుంది. నాన్ వెజ్లో ఉన్నది బాడీ అబ్జార్బ్ చేస్తుంది. ఇది కరెక్ట్ 100%. కానీ ఇది ఎక్కువ తీసుకోవడం, ఇప్పుడు ప్రోటీన్ తినాలని చెప్పేసి రోజుకి ఒక 12 eggs, తర్వాత లేకపోతే ఒక ఎవ్రీడే కంపల్సరీగా ఒక 300 grams, ఈవెన్ ఓన్లీ బ్రెస్ట్ పీసే తీసుకోండి అని. ఏ పీస్ తీసుకున్నా దట్ ఈస్ ద చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్. సో ఇలా ఎక్కువ తినడం వల్ల, ఓన్లీ ప్రోటీన్ బేస్డ్ ఫుడ్డే తినడం వల్ల లివర్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. సో ఎక్కడి నుంచి వస్తుందా, మనకు ప్లాంట్ బేస్డ్ కూడా ఉంది. దీని నుంచి వచ్చినంత ఫాస్ట్గా, నాన్ వెజిటేరియన్ నుంచి వచ్చినంత ఫాస్ట్గా వెజిటేరియన్ రాదు. కానీ అసలు రాదు అని అనట్లేదు, కొంచెం ప్రాసెస్ స్లో అంతే. దాంట్లో కూడా మంచి ప్రోటీన్స్, మనం దాల్స్ అన్నీ తింటాము, సీడ్స్ తింటాము, తర్వాత ఆకుకూరలో కూడా ఉంటుంది కానీ తక్కువ దాంట్లో ఉంటుంది అన్నమాట. పీచు పదార్థాలు, ఆల్ వెజిటేరియన్ ఫుడ్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం వల్ల, ఇప్పుడు రాజ్మా అని చెప్పి, ఇప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలకి మంచి ప్రోటీన్ ఇవ్వాలి అని అంటే ఉలవలు చాలా మంచిది. ఉలవలు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ బాయిల్ చేసి అది తినడం. ఇంకా మాకు చిన్నప్పుడు అయితే ఉలవచారు, మీకు తెలిసే ఉంటుంది, ఉలవచారు చాలా చాలా ఫేమస్. ఉలవచారు చాలా బాగా పెట్టేవాళ్ళు. ఉడకబెట్టి ఆ నీళ్లు తీసి మంచి మునక్కడలు, ఉల్లిపాయ అన్నీ వేసి ఉలవచారు. ఇప్పుడు చూస్తున్నాం ఉలవచారు, కానీ అదేంటంటే పౌడర్ చేసేసి, ప్రాసెస్ అంటే పౌడర్ చేసేసి దాన్ని సూప్ లాగా చేసేస్తున్నారు. అలాగా ఉలవలను ఉడకబెట్టి ఆ ఉలవల మీద నుంచి వచ్చిన నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు తీసి మళ్ళీ తాలింపు వేసి మళ్ళీ మరగబెడతారు, ఉలవచారు చేస్తారు. అన్ని వేసి అందులో వెజిటబుల్స్. అంటే ఉలవలు ఉడికిన తర్వాత దాన్ని మొత్తము గ్రైండ్ చేసి అది కాదు, అది ఇప్పుడు మొదలు పెట్టారు అట్లా. కానీ ఇంతకు ముందు అలా చేసేవాళ్ళు కాదు. ఉలవలు ఉడకబెడితే బాగా
1 kg ఉలువలు ఉడకబెడతారు, బాగా నీళ్లు పోసి ఉడకబెడతారు. ఉలువలు మెత్తగా ఉడికిన తర్వాత ఆ వాటర్ ఉంటుందన్నమాట, అదంతా వార్చేస్తారన్నమాట ఒక గంజిలాగా. దాన్ని తీసుకుని మళ్ళీ దాంట్లో కొంచెం మునక్కాయలు, ఉల్లిపాయ, బెండకాయలు, వంకాయ, కొంచెం కూరగాయలు వేసి మళ్ళీ ఉడకబెట్టి తాలింపు పెట్టి చేస్తారు. అది చాలా చాలా మంచిది పిల్లలకి, గైనిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, మంచి ప్రోటీన్ ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు వెయిట్ పెరగకుండా ఉంటారు. సో వారానికి కనీసం ఒకసారి ఉండేటట్టుగా మంత్లీ 2 times అన్నా మన వాళ్ళకి కరెక్ట్ ప్రాసెస్లో, అంటే పూర్వం ఇంట్లో మన అమ్మమ్మల్ని నాయనమ్మల్ని అడిగితే చెప్తారు ఈ ఉలవచారు ఎట్లా కాయాలి అని. వాళ్ళని అడిగి తెలుసుకుని ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలకి అది అలవాటు చేస్తే అది సూప్ లాగా తాగొచ్చు, రైస్లో తినొచ్చు, ఎట్లయినా తీసుకోవచ్చు. సో కనీసం 15 రోజులకు ఒక్కసారన్నా ఆ ఉలువలు. ఇంకా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు అయితే వారానికి ఒక్కసారి కంపల్సరీగా ఉలవచారు తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ముఖ్యంగా ఫ్యాట్ పెరగకుండా ఉంటారు, అధిక బరువు పెరగకుండా ఉంటారు. అంతేగాని ప్రోటీన్ మంచిది కదా అని చెప్పేసి విపరీతంగా ప్రోటీన్ నాన్ వెజ్లో ఎక్కువ ఉందని చెప్పి ఎక్కువ నాన్ వెజ్ తింటే ఫస్ట్లో మనకు తెలియదు, కానీ లాంగ్ పీరియడ్లో, అంటే అది మీకు సంవత్సరానికి కూడా తెలియకపోవచ్చు ఒకసారి, కానీ 2nd year, 3rd year, 4th year వచ్చేసరికి లివర్ ఇష్యూస్ వస్తాయి. ఎప్పుడో మనం చేసాం, దానికి దీనికి సంబంధం ఏంటి అని అనుకుంటారు, కానీ కిడ్నీస్, లివరు ఓవర్లోడ్ అనేవి అవి భరించలేవు. ఏది అతిగా చేసినా మంచిది అని అతిగా తిన్నా కూడా అవి తట్టుకోలేక ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఏదైనా కూడా లిమిట్గా ఉండాలి, సీజనల్గా ఉండాలి, ఒక టైం మెయింటైన్ చేయాలి. మనకి కాలం అనేది ఉంటుంది, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు టైంతోనే ఉండాలి, అంటే కాలంతో పాటు కలిసి నడవాలి అని చెప్తామన్నమాట. అప్పుడే కాలం మనకు కలిసి వస్తుంది. కాబట్టి ఇది కనుక మనం గుర్తుపెట్టుకుని అన్ని విషయాల్లో, ఇది తినే ఆహారం కానీ, పని కానీ, మన అలవాట్లు, ఆలోచనలు అన్నీ కూడా, సో మనం జాగ్రత్తగా ఆలోచించి ఇలాంటి తీసుకుంటే ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఏది కూడా అతి మంచిది కాదు, లిమిట్గా ఉంటే అది ఎప్పుడు కూడా మనకి మంచిదే చేస్తుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to